వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ప్రేమ అన్యోన్యమైన ప్రేమ. సీతమ్మ తల్లి అంత శక్తివంతురాలు. సీతమ్మ తల్లి కావాల్సినది రాముడిని కన్విన్స్ చేసి రాముడికి కూడా కరెక్ట్ చెప్పి రాముడితో ధర్మాచరణ చేయించే వ్యక్తిత్వం కలిగినది సీతమ్మ. అటువంటి సీతమ్మ ఎప్పుడైతే రాజారాముడు, అక్కడ రాముడు కాదండి, రాజారాముడు, ఎందుకంటే ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. సిటిజన్లో రాజు పైన డౌట్ రాకూడదు. ఒక రెస్పాన్సిబుల్ వ్యక్తిగా సీతమ్మ తల్లికి చెప్పారు, అమ్మ నువ్వు ఆయన రాజ్యంలో ఉండే వాల్మీకి ఆశ్రమానికి పంపించాలి అని. సీతమ్మ తల్లి ఏమీ మాట్లాడదండి. సీతమ్మ తల్లి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్తుంది? ఒకవేళ ఆవిడ ధర్మాన్ని సాధించుకునే వ్యక్తిత్వం కలిగిన ఆమెనే అయితే ఇక్కడ కూడా రాముడితో ఏదో ఒకటి చెప్పి ఉండవలసినది కదా. కానీ అలా చేయలేదు. రాముడి యొక్క మాటని విన్నది, వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళింది.